దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయమందు మరి 4వ మాటను ధ్యానం చేయడానికి పాస్టర్ జోసెఫ్ గారు సిద్ధంగా ఉన్నారు. మరి వారిని ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవాన దేవనాచే ఏల విడిచితివి ఏలి ఏలి లామాస భక్తని కేక వేసితివి చిత్రహింసను ఓచిన దైవ గర్రె పిల్ల ఆహా హల్లెలూయా. 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం, అదేవిధంగా మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో ఉన్న మాట ఏంటంటే ఇంగ్లీష్లో నేను చదువుతాను. మై గాడ్ వై హ్యావ్ యూ ఫోర్సెకెన్ మీ. తెలుగులో ఏలీ ఏలీ లామా సబక్తా అని గట్టిగా కేకేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. మనం బైబిల్ అంతా చదివినట్లుగా అయితే యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా దేవుడిని ఏ విధంగా సంబోధించాడంటే నా తండ్రి అని సంబోధించాడు. హల్లెలూయా, నా తండ్రి అని సంబోధించాడు. కానీ ఎక్కడ మాత్రం ఏమంటున్నాడు? నా దేవా అని అంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన యొక్క 4వ మాట ఎంతో బాధతో ఎంతో దుఃఖముతో ఆయన దగ్గర ఆయనతో ఎవరూ లేరు, నేను ఒంటరి వాడని అనే మాటగా యొక్క మాటను పలుకుతున్నాడు. ఇప్పటివరకు 3 మాటలు మనం విన్నాం. ఆ మాటలన్నీ కూడా యేసుక్రీస్తు వారు ప్రజల కోసం పలికారు. కానీ మిగతా ఆ యొక్క మాటలు ఏమైతే ఉన్నాయో తనకి యెహోవా దేవునికి తండ్రికి ఉన్న ఆ యొక్క సంబంధం కోసం మాట్లాడుతున్నట్లుగా మనకు కనపడుతోంది. లేమి లమ సబక్తా అనే మాటకి అర్థం ఏంటంటే నా దేవా నా దేవా. హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు వారు సేవా పరిచర్య జీవితంలో సేవను చేస్తున్నప్పుడు అంటే 3.5 సంవత్సరాలు మనం చూసినట్లయితే ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ జనసమూహము ఆయన వెంబడించినట్లుగా చూస్తున్నాం. ఆయన చుట్టుపక్కల మనుషులు ఉండేవారు. అదేవిధంగా 12 మంది శిష్యులు ఎల్లప్పుడూ ఆయనతో పాటు సహవాసం చేస్తూ ప్రతి చోట ఉన్నట్టుగా మనకు కనపడతా ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఏకాంతమైన స్థలానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అక్కడ తండ్రితో దేవాది దేవునితో మాట్లాడుతున్నట్లుగా మనకు కనపడుతుంటాడు. అంటే ఎక్కడ చూసినా ఆయన ఒంటరిగా లేడు. కానీ అయితే జనసమూహము లేకపోతే ఒక 12 మంది శిష్యులు లేకపోతే తండ్రితో ఆయన సహవాసం చేస్తున్నట్లుగా వీరందరూ కూడా యేసుక్రీస్తుతో పాటు ఉన్నట్లుగా మనకు కనపడుతున్నాయి. కానీ ఈ సమయంలో ఈ సందర్భంలో ఆయన నేను ఒంటరి వాడని అని భావిస్తూ ఆ యొక్క విషయాన్ని తలస్తూ నా దేవా నీవు కూడా నా చేయి వదిలేసినావా అని అంటున్నాడు. మన మాటలో చెప్పాలనుకుంటే యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో, యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనం చదవండి. యేసు వారిని చూచి ఇదిగో మీలో 16 ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను. చూడండి ఇక్కడ ఏమంటుందంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను ఒంటరిగా వదిలేస్తారు, కానీ తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరి వాడని కాదని అంటున్నాడు. కానీ ఈ మాట పలుకుతున్న సమయంలో ఆ యొక్క దృశ్యాన్ని మాత్రం మనం ఒకవేళ చిత్రీకరించుకుంటే మన మైండ్లో ఇంచుమించు ఆ యొక్క 4వ మాట పలుకుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు చాలాసేపటి నుండి చాలా గంటల నుండి ఆ యొక్క శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క రక్తము ధారాలుగా ఆ యొక్క శరీరం నుంచి కిందకి కారుతూ ఉన్నది. అదేవిధంగా ఆ యొక్క ముళ్ళు కిరీటం ఇందాక మనం చూసాం కదా, ముళ్ళు కిరీటం శిరస్సుపైన ఆయనకు ఉంచారు. మాట్లాడలేని పరిస్థితి, ఆ యొక్క శ్వాస ఆ యొక్క ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితిలో ఒక్కసారి గట్టిగా నా దేవా ఎందుకు నా చేయి విడిచిపెట్టు అని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రశ్న, ఎప్పుడు యేసుక్రీస్తు వారితో తోడుగా ఉండిన తండ్రి, యేసుక్రీస్తు అనే ఒక లోకానికి పంపించిన తండ్రి ఆ సమయంలో ఆ క్షణంలో ఎందుకు చేయి విడిచిపెట్టాడు? ఎందుకు యేసుక్రీస్తు వారిని ఒంటరిగా వదిలిపెట్టారు? ఆ 12 మంది శిష్యులు లేరు, ఆ జన సమయం లేదు,
తండ్రితో ప్రార్థన చేసుకున్న ఆ యొక్క కుమారుడికి తండ్రి కూడా తోడు లేకుండా ఆ క్షణంలో ఎందుకు చెయ్య విడిచిపెట్టాడని ఆలోచించవలసిన విషయం సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెయ్య తండ్రి విడిచిపెట్టాడు? ఎందుకు అక్కడి నుంచి తన ఆ కృపను తీసేశాడు అని మనం చూసుకుంటే కదా, యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తము ఆ యొక్క సులువు మీద వ్రేలాడుతున్నట్లుగా మనం ధ్యానించాలి ఈరోజు. యేసుక్రీస్తు వారు పాపి కాదండి. యేసుక్రీస్తు వారు ఏ పాపము చేయలేదు. వాక్య భాగంలో చూసుకున్నట్లయితే ఏ పాపం ఎరగని ఓ పావన మూర్తి అని యేసుక్రీస్తు అని సంబోధిస్తూ ఉంటారు. ఆయన ఒక లోకంలో జన్మించిన తర్వాత ఎక్కడైనా ఏదైనా తప్పు చేశాడా, ఏదైనా పాపం చేశాడా, ఎక్కడైనా తప్పుగా మాట్లాడతాడేమో అని జనాలు ఎంతో కాచుకొని ఉంటున్న సమయంలో కూడా ఏమాత్రం ఎక్కడ కూడా తప్పు చేయకుండా ఒక నీతిమంతుని జీవితం, ఒక రైచియస్ పర్సన్గా ఆయన జీవితం జీవించాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆయన శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు, ఆయన శిలువను మోస్తూ ఉన్నాడు. ఇదంతా ఎవరి కోసం అంటే ప్రియమైన దేవుని సంగమా, మానవులైన మన అవిధేయతను బట్టి, మన అవినీతిని బట్టి, మన అపరిశుద్ధత బట్టి మనము చీకట్లో ఉన్నాం, మనం పాపంలో ఉన్నాం. మనకు రావాల్సిన యొక్క శిక్షని, మనం పొందవలసిన యొక్క పనిష్మెంట్ని యేసుక్రీస్తు వారు ఆ యొక్క శిలువను మోస్తూ ఆ యొక్క శిలువ మీద వేలాడుతూ భరిస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆయన పొందిన దెబ్బల చేత మనకి హల్లెలూయా. ఆ రోజు యేసుక్రీస్తు వారు అలా సిలువ వేయబడుతున్నారంటే, ఆ విధంగా రక్తం కార్చబడింది అంటే ప్రియమైన దేవుని సంగమా, ఆయన ఒక మరణాన్ని పొందుతున్నాడంటే అది ఆయన చేసిన తప్పు కాదు, కానీ అది మనము చేసిన పాపము. మనము జీవించాక చీకటి జీవితానికి, ఆ యొక్క అంధకార జీవితానికి ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు. వాక్యంలో మనం చూస్తే యెహోవా దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుని కనుక నీవు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధులే, మనం పాపులమి. ఆ క్షణంలో, ఆ టైంలో ఏమైందంటే మన పాపం అంతా కూడా యేసుక్రీస్తు మీద మోపబడింది. మన నిమిత్తము ఆయన ఒక పాపిగా, పాపం ఉండే చోట యెహోవా దేవుడు ఉండాడు. హల్లెలూయా. అందుకే అక్కడ చెయ్యి విడిచిపెట్టినట్లు కనపడతా ఉన్నాడు. అప్పుడు దాకా తనతో పాటు, తనతో ఉంటూ అనేకమైన కార్యాలు చేస్తూ యేసుక్రీస్తు వారు అంటాడు, నేను నా తండ్రిలో, నా తండ్రి నాలో. నా తండ్రి లేఖనాలు నెరవేర్చడానికి వచ్చాను, చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను. కానీ ఆ క్షణంలో ఎప్పుడైతే పాపము తన పైన మోసుకున్నాడో, ఎప్పుడైతే మనం పడవలసిన శిక్షని తన పైన మోసుకున్నాడో ప్రియమైన దేవుని సంగమా, యెహోవా దేవుడు తండ్రి తన చెయ్యి విడిచిపెట్టాడు. ఎందుకంటే పాపం ఉండే చోట ఈ పాపము, ఈ యొక్క శిక్ష ఎవరి కోసం అండి? మన కోసం. ఇంకో మాటలో చెప్పాలంటే మనము తండ్రి కొడుకులు వేరు చేసామంట. హల్లెలూయా. తండ్రి కొడుకులను మనం ఏం చేస్తాము? వేరు చేస్తాం. ఎలా చేస్తాము? మనం పాపం చేశాము. మన పాపం వల్ల యేసుక్రీస్తు వారు ఆ యొక్క పాపాన్ని చూడండి, మనం తండ్రి కొడుకులను వేరు చేశాము. తను వేరయ్యాడు, మరణించాడు, తిరిగి లేచి మనలను తండ్రిలను మరలా కలిపాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవాదములు తప్పు చేసినప్పుడు కూడా వాళ్ళు తృణీకరించబడ్డారు. ఓల్డ్ టెస్ట్మెంట్లో తప్పు చేసిన వాళ్ళందరూ కూడా వెంటనే చనిపోవలసి వచ్చింది ప్రియమైన దేవుని సంగమా. కానీ యేసుక్రీస్తు వారు కృప వలన, యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టడం వలన ప్రియమైన దేవుని సంగమా, ఆ యొక్క మరణిస్తున్న సమయంలో దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెడుతున్నాడు, దానికి లింక్లో 7వ మాటలు ఏమంటాడంటే, నా ఆత్మని చేతికి, చూడండి ఇక్కడ చెయ్యని వచ్చింది, ఇక్కడ కూడా చెయ్యని వచ్చింది. హల్లెలూయా. అక్కడ చెయ్యి విడిచిపెట్టాడు. కానీ 7వ మాటలో, ప్రభా నా దేవా మరలా నా ఆత్మని నీ చేతికి నువ్వు విడిచిపెట్టావు కదా, మరలా నీ చేతికి నేను అప్పగిస్తున్నాను. ఈ 4వ మాట ద్వారా చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే ప్రియమైన దేవుని సంగమా, నీ నా పాపము నిమిత్తము, నీ నా దోషము నిమిత్తము యేసుక్రీస్తు శిలువలో మరణించి మన పాపాలు తనపైన వేసుకుని తండ్రితో వేరయ్యాడు. ఆ యొక్క విషయాన్ని మనం గమనించి ఇదిగో తండ్రితో కలపడానికి, తండ్రి సహవాసంలో చేర్చడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క శుద్ధతని, ఆ యొక్క పరిశుద్ధాత్మని, ఆ యొక్క జీవితాన్ని, నేను మార్గాన్ని సత్యాన్ని జీవని అన్నాడు. ఆ విధంగా నడుచుకుంటూ ప్రభు దగ్గర చేరే వారంగా ఉండాలని, ఆయన శిలువ మీద చేసిన త్యాగానికి ప్రతిరూపంగా అటువంటి జీవితం మనం జీవించి ఆ యొక్క పరలోక రాజ్యం చేరే వాళ్ళంగా మనము, మన కుటుంబం, మన సంఘం ఉండాలన్న మాటలు చెప్తే ఒక వాక్య భాగాన్ని ముగిస్తాను. దేవుడు ఒక వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.